హంగొచ్చినటువంటి చోట్లల్లా ఇప్పుడు ముందనుకున్నటువంటి బలాలు తారుమారైనటువంటి పరిస్థితి. జనగామ 30 వార్డులో బీఆర్ఎస్కి 13, కాంగ్రెస్ కూటమికి 13, మిగతా 4 ఇండిపెండెంట్లు వస్తే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఇక్కడ ఎక్సఫీషియో ఓటర్లు. దీంతో ఇరు పార్టీల బలం మరోసారి సమానమైంది. దీంతో ఇండిపెండెంట్లు ఇద్దరేమో బీఆర్ఎస్ వైపు, ఒకళ్ళేం కాంగ్రెస్ వైపు వెళ్ళారు. మిగిలిన ఒక సభ్యుడు తమ వైపు వస్తానని కాంగ్రెస్ వర్గాలు చెప్తారు. అదే జరిగితే టాస్ అవుతుంది. బలాబలాల్లో ఇక్కడ గందరగోళం ఉందన్నమాట. తిరుమలగిరిలో 15 వార్డులో బీఆర్ఎస్ 10 గెలిచిన ముందు జాగ్రత్తగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కోటిరెడ్డితో ఎక్సఫీషియో ఓటుకు దరఖాస్తు చేయించింది. అయితే మున్సిపాలిటీ పరిధిలో ఆయనకు ఓట్లు లేకపోవడంతో అధికారులు తిరస్కరించడం అక్కడ, కానీ అది తమదే అన్నటువంటిది నమ్మకంతో ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు దేవరకద్రాలో 12 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీకి అధికారం దక్కబోతోంది. అలంపూర్లో 10 వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 5 గెలుచుకున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు వెంకటరామరెడ్డి, నవీన్ రెడ్డిలు ఎక్సఫీషియో సభ్యులు. దీంతో బీఆర్ఎస్కి ఛాన్స్ ఎక్కువైంది. బెల్లంపల్లిలో 34 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ 14 వార్డులతో సమానంగా ఉంటాయి. కాంగ్రెస్ నుంచి ఒక రెబెల్ బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ బలం 16కి పెరిగింది. కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కాగజ్నగర్లో 34 వార్డులో 11 బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్కి 9, బీజేపీకి 5, స్వతంత్రులు 5 ఉన్నారు. బీఆర్ఎస్కి దక్కకుండా ఆ 5 స్వతంత్రులతో కలిపి తను లాక్కోవాలన్నటువంటిది కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఖానాపూర్ 12 వార్డులో కాంగ్రెస్కి 3, బీఆర్ఎస్కి 4, బీజేపీకి 4, ఇండిపెండెంట్కి 1 ఉన్నాయి. 3 పార్టీలు ఇప్పుడు పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తాయా, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ కలుస్తాయా, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయో చూడాలి. కేసముద్రం 16 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ 28 స్థానాలు గెలిచినాయి. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఇక్కడ ఎక్సఫీషియో కాబట్టి అటువైపుకి వెళ్ళిపోతుంది. మహబూబాబాద్ 36 వార్డులో కాంగ్రెస్కి 13, బీఆర్ఎస్కి 11 ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో సిపిఎం నుంచి 3, బీఆర్ఎస్తో అవగాహనతో సిపిఐ నుంచి 3, ఒక ఇండిపెండెంట్ గెలుచున్నారు. దీంతో కాంగ్రెస్కి 16, బీఆర్ఎస్కి 15 అయినాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందరు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయకులు ఎక్సఫీషియల్. దీంతో కాంగ్రెస్కి 17, బీఆర్ఎస్కి 16 అయినాయి. ఈ క్రమంలో 4 ఇండిపెండెంట్లు కీలకం. కాంగ్రెస్లో వాళ్ళు చేరిపోయారు. దీంతో అది కాస్త బీఆర్ఎస్కి అందరి మావిపడ్డైంది. ఇకపోతే బీజేపీకి సంబంధించి ఆదిలాబాద్, మెట్పల్లి, రాయికల్, అమరచింత, నారాయణపేట మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు బీజేపీనే కైవసం చేసుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. అక్కడ అభ్యర్థులు క్యాంపులకు తరలించారు. ఆదిలాబాద్ 49 వార్డులో 21 స్థానాల్లో బీజేపీ గెలిచింది. దగ్గరలో ఇతర పార్టీలు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, మజ్లిస్ 5 చోట్ల గెలిచినాయి. 5 ఇండిపెండెంట్లో 2 చైర్మన్ పదవి కావాలంటూ విడివిడిగా ప్రతిపాదిస్తే బీజేపీ తిరస్కరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎక్సఫీషియో సభ్యులుగా ఉన్నారు. స్వతంత్రులు కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ ఏంటంటే మిగతా వాళ్ళందరినీ కలుపుకుని ఎంఐఎం, బీఆర్ఎస్ అందరినీ కలుపుకుని లాక్కోవాలని చూస్తోంది. నారాయణపేట 24 వార్డులో 11 చోట్ల గెలిచిన బీజేపీకి ఒక ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చారు. మరో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి 2 బీఆర్ఎస్ సభ్యుల మద్దతు కూడా ఇవ్వబోతున్నారన్నటువంటి చర్చ నడుస్తుంది. కాంగ్రెస్కి 7, మజ్లిస్కి 2 కలిపితే 9 మంది బలమే ఉంది. దీంతో బీఆర్ఎస్ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇక్కడ ఎక్సఫీషియో సభ్యులుగా ఉండడంతో బీజేపీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే అమరచింత 10 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 గెలిచినాయి. ఒకటి సిపిఎం గెలవడంతో కాంగ్రెస్ బలం 4కి పెరిగింది. అయితే బీజేపీకి చైర్మన్, బీఆర్ఎస్కి వైస్ చైర్మన్ ఇచ్చేలా ఇరు పార్టీలు సర్దుబాటు చర్చలు జరుపుతున్నాయి. ముక్తల ఎమ్మెల్యే అలాగే మంత్రి వాకిటి శ్రీహర్ ఎక్సఫీషియో ఓట్లు కీలకంగా కాబోతున్నాయి. మెట్పల్లి 26 వార్డులో బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6 ఉన్నాయి. స్వతంత్రులు 4 గెలిచారు. ఇక్కడ 4 స్వతంత్ర విజయం సాధిస్తే వాళ్ళ మైనార్టీ వర్గానికి వైస్ చైర్మన్ పదవి ఇచ్చి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. రాయికల్ 12 వార్డులు ఉన్నాయి. బీజేపీ 5, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 చొప్పున గెలిచినాయి. ఓ స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ శిబిరానికి చేరారు. ఆ పార్టీ బలం 4కి పెరిగింది. అయితే ఇక్కడ బీజేపీకి మద్దతు మీద బీఆర్ఎస్ సభ్యులు సుముఖంగా లేకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే బీజేపీకి రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న ఎక్సఫీషియో ఓటుకు అవకాశం లేకపోయింది. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు బీజేపీకి 30 గెలిచింది. కరీంనగర్ నుంచి పట్టభద్రోపాధ్యాయ ఎమ్మెల్సీలు గెలిచిన అంజిరెడ్డి, కోమరయ్యలకి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి. దీంతో కరీంనగర్లో ఎక్సఫీషియోగా నమోదు చేసుకోలేకపోయారు. ఒక్క ఎంపీ బండి సంజయ్కి మాత్రం. దీంతో ఇండిపెండెంట్లో బీజేపీ చూస్తోంది. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పివిఎన్ రెడ్డికి హైదరాబాద్లో ఓటు ఉండడంతో ఏ మున్సిపాలిటీలో నమోదు చేసుకోలేపారు. ఇక లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎంపిక కావడంతో ఆయనకి లేకపోయింది అక్కడ.